విలువలకు కూడినటువంటి రాజకీయాలు చేయడం అనేటటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఉండటం లేదు, మన దేశం రాజకీయ శత్రువులు తయారవుతున్నారు. అంటే రాజకీయాలను శత్రుపూరితంగా తయారు చేసి రాజకీయ ప్రత్యర్థులని సంహరించాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రాజకీయాలను కలుషితం చేసేటటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ప్రవేశించి మండల వెంకట కృష్ణారావు గారు చేసినటువంటి విలువైన రాజకీయాలకి తిలోదకాలు పలికారు. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ పరిణామాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి స్థితిలో మన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు అనూహ్యమైనటువంటి తీర్పు ఇచ్చారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, అలాగే సిద్ధాంత భేదాలు ఉండవచ్చు, అనేక రకాల భావాలు కలిగి ఉండవచ్చు. కానీ ఈ ప్రతి భావాన్ని గౌరవించి అన్ని రకాల ఆలోచనలు, రాజకీయపరమైన ఆలోచనలను సమాజంలో ఉండే విధంగా గౌరవించడమే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి హత్య చేసి నడి రోడ్డులోనే మనుషులను, రాజకీయాలను హత్య చేస్తే పర్లేదు, మనుషులను కూడా హత్య చేసేటటువంటి దుర్మార్గపు రాజకీయాలకి తెరదీశారు.